హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. ఇఫ్ ఈ టైప్ సిచ్యువేషన్స్ కానీ వాళ్ళు ఫేస్ చేస్తున్నట్టయితే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నేను నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరు ప్రకారం వాళ్ళకి మీకు మధ్య ప్రస్తుతం డెస్టినీ ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నాను. లైక్ ఇది అంటే ఏదో ఫ్యూచర్లో లేకపోతే అసలు మీ ఇద్దరి మధ్యలో ఇంకా ఎలా సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది కాదు. జస్ట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో డెస్టినీ ఏ విధంగా అన్ఫోల్డ్ అవుతుంది, సో మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే అసలు ఈ రిలేషన్షిప్లో అంటే డెస్టినీ ప్రకారం ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, అది కూడా చాలా రీసెంట్గా అనమాట. స్పెసిఫిక్గా ఫ్యూచర్ కాల్ ఇదే అన్నట్టుగా కాకుండా జస్ట్ ఇప్పుడు ఈ రీసెంట్ టైమ్స్లో ఏంటి పరిస్థితి, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది అయితే చూద్దాం. సో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మోస్ట్లీ రీడింగ్ చూడడానికి అయితే ట్రై చేయండి. అందుకే నేను ఏంటంటే కార్డ్ సెట్స్ కూడా ఎక్కువ పెట్టలేదు, జస్ట్ 2 పెట్టాను. సో ఫస్ట్ కార్డ్ సెట్కి అయితే ABCDFGHIJKLM లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్కి NOPQRSTUVWXYZ లెటర్స్ ఉన్నాయి. సో మీ పర్సన్ నేమ్లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నిక్ నేము, సర్ నేము కాకుండా ఫుల్ నేమ్లో ఫస్ట్ లెటర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, చాలా మందికి చెప్తున్నా మళ్ళీ మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారు. అంటే నేను ఇంట్రడక్షన్ పార్ట్లో చాలా సార్లు ఇది చెప్పాను. ఇంట్రడక్షన్ పార్ట్ విన్న వాళ్ళకైతే అర్థం అవుతుంది, లేకపోతే మీకు అసలు ఏమీ అర్థం కాదు. మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. మీ వ్యక్తి పేరు ప్రకారం అన్నప్పుడు వాళ్ళ పేరు ప్రకారమే మీరు రీడింగ్ చూడాలి. మీ పేరు ప్రకారం అన్నప్పుడు మీ పేరు ప్రకారమే చూడాలి. అంతేకాని ఇప్పుడు వాళ్ళ పేరు మీ పేరు ఒకే అక్షరంతో ఉంది, సో ఒకే అక్షరం అయినా సంబంధం లేదండి. సో టైటిల్ ప్రకారమే రీడింగ్ అనేది ఉంటుంది. కార్డ్స్ కూడా నేను అలాగే డ్రా చేస్తాను కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ABCDFGHIJKLM లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి. అసలు మీ వ్యక్తికి మీకు మధ్య ప్రస్తుతం డెస్టినీ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ ఇద్దరి మధ్యలో డెస్టినీ ప్రకారం థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో ఇది చాలా త్వరగా జరగడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక లాంగ్ ప్రెడిక్షన్ లాగా అయితే రీడింగ్ చేయట్లేదు కాబట్టి మోస్ట్లీ మీకు తొందరలోనే ఇలా జరగడానికి ఒక పాసిబిలిటీ అయితే ఉంది. అయితే మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, అదేంటంటే ఇప్పుడు మాత్రం సిచ్యువేషన్స్ అంత ఈజీగా ఉండవండి, కానీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అట్లీస్ట్ ఇక్కడ నేను ఒకటి మీకు క్లియర్గా చెప్పగలను, వెంటనే థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా థింగ్స్ వర్కౌట్ అవుతాయి, ఇంకా ఈ రిలేషన్షిప్లో ఛాన్స్ ఉంది అని మాత్రం మీకు తెలుస్తుంది. ఇది మాత్రం చాలా తొందరగానే మీకు తెలియొచ్చు. సో ఏది ఏమైనా సరే మీరు ఈ రిలేషన్షిప్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఇప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఉండొచ్చు. అంటే కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటారు, కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటారు, ఇంకా ఏదైనా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ కూడా ఉండొచ్చు. బట్ మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఇక్కడ థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అంటే ఇప్పుడు రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి రీయూనియన్ జరుగుతుంది, ఆర్ న్యూ బిగినింగ్స్ అంటే పర్టికులర్గా ఎలాంటి చేంజ్ అయినా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఈ రిలేషన్షిప్లో అలాంటి ఒక చేంజ్ వస్తుందండి. ఐ మీన్ పాజిటివ్ చేంజ్ అని చెప్తాను. కాకపోతే ఈ టైంలో మీ ఆలోచనలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, అది ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అంటే ఎందుకు ఇక్కడ మీ ఆలోచనలు ఇలా డిఫరెంట్గా ఉంటాయని నేను చెప్తున్నానంటే, యాక్చువల్గా మీ పర్సన్ మీకు అంత ఈజీగా ఎలాంటి క్లారిటీ కానీ కమిట్మెంట్ కానీ ఇవ్వరు.
అంటే మీరు ఒకవేళ ఏదైనా అడిగినా వాళ్ళు మోస్ట్లీ సైలెంట్గా ఉండడం కానీ ఆర్ నెగిటివ్గా ఆన్సర్ చెప్పడం కానీ మొత్తానికి ఇలా ఏదో జరుగుతుంది. అది జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే సో వాళ్ళే చెప్పేస్తున్నారు ఆర్ వాళ్ళే ష్యూర్గా లేరు, ఇంకా ఎలా వర్కౌట్ అవుతుంది, ఇంకా ఇక్కడ మనం ఏమి హోప్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం అని అనుకొని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఆలోచించాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తారు. సో దానివల్ల కొంచెం థింగ్స్ కాంప్లికేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ పర్సన్ ఇప్పుడు ష్యూర్‌గా లేకపోయినా, ఆ పర్సన్ మీకు ఏ ఆన్సర్ చెప్పకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ష్యూర్‌గా లేనప్పుడు వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏముంది? కానీ డెస్టినీ ప్రకారం మాత్రం థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో అలా వర్కౌట్ అవుతాయి కాబట్టి మీరేంటంటే ఓన్లీ యూనివర్స్‌ని ట్రస్ట్ చేయాలి. అండ్ మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోవాలి. మీ ఫీలింగ్స్‌ని మీరు కన్సిడర్ చేసుకొనే మీరు సైలెంట్‌గా ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే చాలా మంది ఉంటారండి. వాళ్ళేం చేస్తుంటారంటే కొన్ని విషయాల్లో ఆలోచించాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచనల వల్లే థింగ్స్ కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదే జరగడానికి పాసిబిలిటీ ఉంది. మీరు ఈ పర్సన్ విషయంలో ఎక్కడి వరకు ఆలోచించడం మంచిది? ఓన్లీ రిలేషన్‌షిప్పే కాదు కదా! ఈ పర్సన్ విషయంలో కూడా వాళ్ళకి మీరేంటంటే టైము, స్పేసు, ఫ్రీడము ఇవ్వాలండి. సో, ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరేంటంటే చాలా జాగ్రత్తగానే ఆలోచించాలి. ఆలోచించి ఈ రిలేషన్‌షిప్‌లోని థింగ్స్‌ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయాల్సుంటుంది. సో, మీరిక్కడ ఓవర్ థింక్ చేయడం వల్ల ఆర్ ఆ పర్సన్ మీద ప్రెషర్ పెట్టడం వల్ల థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి తప్ప రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు ఆర్ బెటర్ అవ్వదు. అలా అని చెప్పి అసలు రిలేషన్‌షిప్పే వర్కౌట్ అవ్వదు అనుకోవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా రిలేషన్‌షిప్ డెస్టినీ ప్రకారం అయితే వర్కౌట్ అవుతది. అంటే మీ ఇద్దరి మధ్యలో డెస్టినీ ఇంకా ఉంది. సో, మీరేంటంటే ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, ఏం జరుగుతున్నా ఇది ఎండ్ అని మాత్రం అనుకోవద్దు. ఈవెన్ ఆ పర్సన్ మీకు ఏ ఆన్సర్ చెప్పకపోయినా వాళ్ళు వాళ్ళ లైఫ్ మీద ఏదో ఫోకస్ చేసుకుంటున్నట్టుగా, సో అసలు మిమ్మల్ని కంప్లీట్‌గా ఇగ్నోర్ చేస్తున్నట్టుగా మీకు అనిపించిన టైమ్ బీయింగ్ అవన్నీ జరుగుతూ ఉండొచ్చు. కానీ మీ వరకు మీ క్లారిటీతో మీరు ఉండాలండి. థింగ్స్‌ని ఏంటంటే మీ క్లారిటీ ప్రకారం హ్యాండిల్ చేయాలి. అంతేకాని మీరు ఓవర్ థింక్ చేసి ఈ పర్సన్ ఇలా ఉన్నారు, ఈ పర్సన్ ఇలా మాట్లాడుతున్నారు, సో నేను కూడా ఇలానే ఉంటాను, ఇలా మాట్లాడతాను అని అలా ఎక్కువ ఆలోచించి మీరు నెగెటివ్ అయిపోతే తర్వాత ఇబ్బంది పడేది మీరేనండి. దానికి రీజన్ ఏంటి అంటే థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉన్నా మీరు నెగెటివ్‌గా ఆలోచించడం, నెగెటివ్‌గా కొన్ని పనులు చేయడం వల్ల డెఫినిట్‌గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇది ప్రొలాంగ్ అవుతది. అంటే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది ఇంకా పెరుగుతది కానీ గ్యాప్ తగ్గదు. సో, అలాంటప్పుడు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి టైం పట్టేస్తది. సో, అలా జరగకుండా మీరేంటంటే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ఆలోచనల్ని మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని సార్లు థింగ్స్ వర్కౌట్ అయ్యే ముందు సిట్యుయేషన్స్ కొంచెం మెస్సీ అయిపోతాయి. కాంప్లికేట్ అయిపోతున్నట్టుగా అనిపిస్తది. బట్ కొన్ని ఎండింగ్స్ ఏంటంటే అలాగే ఉంటాయి. అంటే ఇక్కడ ఎండింగ్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈ బ్యాడ్ థింగ్స్ కానీ, మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ నెగటివిటీ కానీ ఎండ్ అయ్యే ముందు కొంచెం ఆ ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీరు కొంచెం మీ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకొని, మీరు కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, మీరు ఇలా ఓవర్ థింక్ చేయకుండా ఉంటే మాత్రం డెఫినిట్‌గా ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. అంటే ఒకటి నేను చెప్తాను, మీరు థింక్ చేసినా వర్కౌట్ అవుతాయి. కాకపోతే లేట్ అయిపోతది. అదే మీరేంటంటే కొంచెం నార్మల్‌గా ఉండి సిట్యుయేషన్స్‌ని కొంచెం మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తే, ఈ పర్సన్ విషయంలో కొంచెం మెచ్యూర్డ్‌గా ఉంటే మాత్రం తొందరగా వర్కౌట్ అవుతాయి. ఆర్ అట్‌లీస్ట్ వెంటనే వర్కౌట్ అవ్వకపోయినా వర్కౌట్ అవుతది అనే క్లారిటీ అయినా మీకుంటది. సో, అది మీరిక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఇంకా క్లియర్‌గా చూద్దాం. ఈ ఇద్దరి మధ్యలో ప్రస్తుతం డెస్టినీ ఏంటి అనేది. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఒక్కటి మాత్రం నిజమండి. చాలా రోజుల నుంచి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. దానికి రీజన్ ఒకటే. అదేంటంటే, ఆ పర్సన్ మీకెలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. వాళ్ళ వైపు నుంచి మీకు ఎలాంటి ఆన్సరు రావట్లేదు. సో, మీరు ఈ పర్సన్ నుంచి ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. లిటరల్‌గా ఈ పర్సన్ కోసం మీరు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు మీకు ఏ ఆన్సరు చెప్పట్లేదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలా అని చెప్పి మీ లైఫ్ మీరు చూసుకొని,
హ్యాపీగా ఉండగలరా అంటే లేదు, ఈ పర్సన్ ఉండాలి ఖచ్చితంగా. సో మీరేంటంటే ఈ పర్సన్ మీకు ఏ ఆన్సర్ చెప్పకపోయినా వీళ్ళు పాజిటివ్గా ఆన్సర్ చెప్పాలనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ వీళ్ళ నుంచి నెగిటివ్ ఆన్సర్ రావాలి అని మాత్రం మీరు అస్సలు అనుకోవట్లేదు. సో మొత్తానికి ఈ పర్సన్ విషయంలో మీకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉన్నాయనే చెప్పాలి. అయితే నేను ఇక్కడ చెప్పినట్టుగా ఈ టైంలోని మీరు ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే, ఎంత మెచ్యూర్డ్గా థింక్ చేస్తే దానివల్ల ఈ రిలేషన్‌షిప్‌లో అంత ఫాస్ట్‌గా చేంజెస్ చూస్తారండి. ఈ పర్సన్ ఏంటంటే తొందరలోనే మీకు ఆన్సర్స్ అయితే చెప్తారు. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు ఇవ్వాల్సిన క్లారిటీ అయితే ఇచ్చేస్తారు. సో, ఇది మీరేంటంటే ఫ్యూ వీక్స్‌లోనే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ టైం పడతది అని నాకైతే అనిపించట్లేదు. మోస్ట్‌లీ 3 వీక్స్ నుంచి 3 మంత్స్‌లో వాళ్ళ నుంచి ఆన్సర్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ టైంలో మీ ఆలోచనలు మాత్రం మీ కంట్రోల్‌లో ఉండవండి. మీరు మీలాగా బిహేవ్ చేయరు. అంటే 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ కనిపిస్తున్నాయి మీలో. స్టార్టింగ్‌లోని ఈ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వకపోయినా, మీరు కొంచెం ఎమోషనల్‌గా బ్యాలెన్స్‌డ్‌గానే ఉన్నారు. అప్పుడప్పుడు కొంచెం ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అవ్వడం వల్ల కొంచెం ఓవర్ రియాక్ట్ అవ్వడం కానీ, అంటే కొంత డిప్రెస్ అవ్వడం కానీ ఇలాంటివి జరిగుంటాయి. ఆ టైంలోని కొంచెం డిఫరెంట్‌గా బిహేవ్ చేసుంటారు. సో, ఇప్పుడైతే అలా లేరు. చాలా నార్మల్‌గానే ఉంటున్నారు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏం జరుగుతది? అనేది అయితే మీకు క్లారిటీ లేదు. అండ్ ఆ పర్సన్ కూడా మీకు ఏ ఆన్సరు చెప్పట్లేదు. లైక్ మిమ్మల్ని హోల్డ్‌లో పెడుతున్నారు. సో, వాళ్ళు హోల్డ్‌లో పెట్టడం అనేది మీకు స్లైట్‌గా ఎక్కడో హోప్ క్రియేట్ అవుతుంది కానీ, బట్ అది కన్ఫర్మేషన్ కాదు కదా! వాళ్ళేమైనా చెప్తేనే కన్ఫర్మేషన్. వాళ్ళేం చెప్పకపోతే అది కన్ఫర్మేషన్‌గా ఎలా తీసుకుంటారు? సో, అందుకే మీరేంటంటే ఈ పర్సన్ నుంచి మీరొక స్ట్రెయిట్ ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళ నుంచి మీరు ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళ నుంచి మీరు అది డిమాండ్ చేస్తున్నట్టుగా అంటే ఏదో డెస్పరేట్‌గా ఉన్నట్టుగా కాకుండా కొంత పేషెన్స్‌తో సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇది లిటరల్‌గా మీకు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం లాంటిది. ఎందుకంటే ఈ పర్సన్ నుంచి మీకు ఆన్సర్ రావడం అనేది కంఫర్ట్ జోన్‌లో ఉండడం లాంటిది. అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం కాదది. బికాజ్ మీరు అదే వెయిట్ చేస్తున్నారు. దానికోసమే డెస్పరేట్‌గా ఉన్నారు. అయితే ఈ పర్సన్ ఏంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. మీకొక ఆన్సర్ చెప్పడానికి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటుందండి. మీ ఇద్దరి మధ్యలో డెస్టినీ అనేది ఉంది. లైక్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. కాకపోతే ఆ పర్సన్ ఇంకా ఏం డిసైడ్ చేసుకోలేదు కాబట్టి ఒరిజినల్‌గా మీరిక్కడ ఏ యాక్షన్ తీసుకోవాలి అనుకున్నా, మీరు అంటే బేసిక్‌గా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నా ఏది కూడా మీ ఫేవర్‌లో జరగట్లేదు. అఫ్‌కోర్స్ ఈ పర్సన్‌తో కలిసి ఉండాలని మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కొంతమంది ఇది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి విడిపోవడమే మంచిది. ఎందుకు ఇలా టైం వేస్ట్ ఇలా కూడా అనుకోని ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. బట్ ఏ ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు అంటే, మీ ఇద్దరి మధ్యలో థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అయితే టైం కాదు. ఎందుకంటే ఆ పర్సన్ ష్యూర్‌గా లేరు. ఆ పర్సన్‌కి ఒక క్లారిటీ లేదు. ఎక్కడో కావాలి అనిపిస్తుంది. బట్ అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌లో 100% వాళ్ళ ప్లాన్ ఇదే. సో, వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌ని ఇలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈ క్లారిటీ వాళ్ళకి లేదండి. సో, ఆ క్లారిటీ లేకపోవడం వల్ల మీరిక్కడ ఏ ప్రయత్నాలు చేస్తున్నా టైమ్ బీయింగ్ అంతా కూడా మీ ఫేవర్‌లో జరగట్లేదు. దాని అర్థం పూర్తిగా జరగదు అని కాదు. సో, ఈ టైంలోని మీరు ఎంత ఈ సిట్యుయేషన్‌ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేస్తే అండ్ లాంగ్ టర్మ్ స్టెబిలిటీ మీద కానీ ఫోకస్ చేస్తే కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలరండి. మీరేంటంటే ఇప్పుడు వీళ్ళేదో ఆన్సర్ చెప్పేయాలి, ఇప్పుడు వీళ్ళేదో చేంజ్ అయిపోవాలి అని ఇలాంటి విషయాల మీద ఫోకస్ చేయొద్దు. ఈ రిలేషన్‌షిప్పు లాంగ్ టర్మ్ వర్కౌట్ అవ్వాలంటే మీరేం చేయాలి? సో, ఈ రిలేషన్‌షిప్‌కి మీకెలాంటి ప్లాన్స్ ఉన్నాయి? ఈ పర్సన్ మెంటాలిటీ ప్రకారం మీరు ఎలా ఉండడం ఇంపార్టెంట్? ఆర్ వీళ్ళని మీరు ఎలా హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్? సో, అంటే వాళ్ళ వైపు నుంచి ఏం జరగాలి? వాళ్ళేం చేయాలి? అనే దాని మీద మీరు ఫోకస్ చేయడం మానేసి, మీ రోల్ ఏంటి? మీరేం చేయాలి? అనే దాని మీద మీరు ఫోకస్ చేయాలి. ఎందుకు అంటే ఈ టైంలోని ఈ పర్సన్ ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ రోల్ ఇది. వాళ్ళిది చెయ్యాలి అని మీరు వాళ్ళ కోసం డిసైడ్ చేయకూడదు. డెస్టినీ కాల్ ప్రకారం మీరు చేయాల్సింది మీరు చూసుకోవాలి తప్ప, వాళ్ళ రోల్ ఇది అని మీరు వాళ్ళకి డిసైడ్ చేస్తే థింగ్స్ ఇంకా కాంప్లికేట్ అయిపోతాయి. సో, అది ఇక్కడ జరగకూడదండి. నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు నెగెటివ్‌గా ఆలోచించడం మానేయండి. మీరు చేస్తున్న ప్రయత్నాలనేవి ఎలా ఉన్నాయో చూసుకోండి. బట్ మీరు ఎమోషనల్ అవ్వడం వల్ల, ఓవర్ థింక్ చేయడం వల్ల, డిప్రెస్ అవ్వడం వల్ల ఏది చేంజ్ అవ్వదు. అనవసరంగా మీరు ఈ స్ట్రగుల్ తీసుకోవడమే మిగిలిపోతుంది. జరగాల్సిన టైంలో అన్నీ జరుగుతాయండి. కాకపోతే ఈ టైంలో మీరు ఈ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఎక్కువ నష్టపోయేది ఎవరంటే మీరే.
యూనివర్స్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ కోసం మీకు అన్ని రకాలుగా సపోర్ట్ అయితే ఇస్తుంది. కాకపోతే ఆ టైం వచ్చినప్పుడు అవన్నీ జరుగుతాయి. బట్ మీరు ఇప్పటి నుంచే ఈ పర్సన్ ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, ఇలా అయితే ఈ రిలేషన్షిప్ బాగుంటది కదా! సో, ఇలా కాకుండా అలా ఉంటే మనకెందుకు ఈ రిలేషన్షిప్. సో, అంటే యాక్చువల్‌గా మీరు ఈ రిలేషన్షిప్ పర్సన్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ మీద మీరు ఫోకస్ చేయట్లేదు. మీ రోల్ ఏంటి అని మీరు ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయట్లేదు. సో, మేబీ నేను ఒకటే చెప్తాను. మీ థాట్స్ అనేవి మీ కంట్రోల్‌లో లేవు. ఎందుకో మీరేంటంటే సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, మీరు హ్యాండిల్ చేయాల్సిన విధంగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు అని మీకు అనిపిస్తే మాత్రం మీరిక్కడ ఎవరిదైనా సపోర్ట్ తీసుకోవచ్చు. ఎవరితోనైనా డిస్కస్ చేయొచ్చు రిలేషన్‌షిప్ కోసం. బట్ ఇక్కడ మీకు అలా కూడా ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. సో, మీకు మీరే ఏదో డిసైడ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అనిపిస్తే మాత్రం, మీరు ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం ప్రాక్టికల్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఒకటి మాత్రం నేను చెప్తానండి. ఈ పర్సన్‌కి టైం ఇవ్వడానికే మీరు ట్రై చేయాలండి. మీకు చాలా పేషెన్స్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ థింగ్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. అయితే నేనెప్పుడూ ఒకటే చెప్తాను. కొన్ని మనం అనుకున్న విధంగా జరగాలి అంటే మాత్రం మనకి చాలా పేషెన్స్ ఉండాలి. యూనివర్స్ ఏంటంటే మనల్ని పరీక్షిస్తూనే ఉంటదండి. ఎలా మనం ఉంటాం, ఎలా ఆలోచిస్తాం, ఎలా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తామని. ప్లస్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీ పర్సన్ 100% ష్యూర్‌గా లేరు ఇప్పటికైతే. ఈవెన్ వాళ్ళకి మీకు ఇలాంటి డెస్టినీ ఉన్నప్పటికీ స్టిల్ వాళ్ళైతే మాత్రం ష్యూర్‌గా లేరు. వాళ్ళకేంటంటే ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన, భయమైనా వాళ్ళకుంది. సో, దానివల్ల వాళ్ళు టైం వాళ్ళు తీసుకుంటున్నారు. యూనివర్స్ ఏంటంటే వాళ్ళు టైం తీసుకోవడం వల్ల మీరిక్కడ రష్ అవుతున్నా ఏది కూడా మీ ఫేవర్‌లో జరిగేలాగా చెయ్యట్లేదు. మోస్ట్‌లీ వాళ్ళ ఫేవర్‌లోనే ప్రతిదీ ఉన్నట్టుగా అవుతుంది. అంటే మీకు అది తెలుస్తూ ఉండొచ్చు. నేను కొత్తగా మీకు చెప్పేదేం లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే మీరు కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టాలండి. కంఫర్ట్ జోన్ అంటే ఈ పర్సన్ ఏదో ఆన్సర్ చెప్పేయాలి, ఇక్కడ ఏదో మారిపోవాలి, ఆ డెస్పరేషన్ తగ్గించుకోవాలన్నమాట. పేషెన్స్‌తో మీరు వెయిట్ చేస్తే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. బట్ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదండి. అందులో అయితే నో డౌట్ మీరసలు అంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో, నా టైం నేను వేస్ట్ చేసుకుంటున్నానేమో, సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇఫ్ వర్కౌట్ అయ్యేటట్టుంటే ఎప్పుడో వర్కౌట్ అయిపోవాలి కదా! ఇంకా ఏంటి ఇలా అని అనుకుంటున్నారు కానీ రిలేషన్‌షిప్ అంటే ఒక వ్యక్తికి సంబంధించింది కాదు కదా! ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది అవ్వడం వల్ల ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీరు రెడీగా ఉన్నా, మీకు ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ కావాలి అనుకున్నా ఆ పర్సన్ వైపు నుంచి కూడా వాళ్ళు మీలాగా అనుకుంటేనే ఇద్దరు సిమిలర్ ఎనర్జీని పొసెస్ చేస్తారు కాబట్టి ఇక్కడ అలైన్‌మెంట్ జరుగుతది. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఒకళ్ళు ఇక్కడ ఒక క్లారిటీ లేకుండా అంటే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పుడు అట్ ద సేమ్ టైమ్ ఇంకొకళ్ళేమో ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని డెస్పరేషన్‌లో ఉంటే వర్కౌట్ అవ్వదు కదా! యాక్చువల్‌గా మీకు కన్‌ఫ్యూజన్ ఉంది. ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? ఈ పర్సన్ ఇలాగే ఉంటారా? లేకపోతే మారుతారా అని. బట్ రీడింగ్ ప్రకారం నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయని చెప్తున్నాను కాబట్టి మీకు ఒక క్లారిటీ వచ్చేసింది. అది పోనీ పక్కన పెట్టేస్తే ఈ పర్సన్ విషయంలో మీకు కన్‌ఫ్యూజన్ ఈ విధంగా ఉంది కానీ ఆన్సర్ మాత్రం యెస్సే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మళ్ళీ మీరు ష్యూర్‌గా ఉన్నారు. ఆ పర్సన్ ఏం చెప్తారో క్లారిటీ లేదు మీకు. మేబీ వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం కూడా మీకు ఎక్కడో కానీ 100% అది యాక్సెప్ట్ చేయాలి అనిపించట్లేదు. సో, మీరు అందుకే ఈ పర్సన్ నుంచి యెస్ అనే ఆన్సర్‌నే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నో అనే ఆన్సర్‌ని ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, అది మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం అనేది కూడా రాంగ్ కాదు. కరెక్టే. ఎందుకంటే డెస్టినీ ప్రకారం మీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది కాబట్టే మీరదే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతది. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, అది మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కానీ, మీరు ఎక్కడో కానీ ఈ రిలేషన్‌షిప్‌ని మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మెచ్యూర్డ్‌గా థింక్ చేయలేకపోతున్నారు. కొంచెం డెస్పరేట్‌గా ఉన్నారు. వాళ్ళైతే ఏం చెప్పట్లేదు. అందుకే కన్‌ఫ్యూజను. కానీ యెస్సే చెప్పాలనే ఒక ఎక్స్‌పెక్టేషన్ మీకుంది. సో, అందుకే వెయిట్ చేస్తున్నారు మీరు. సో, ఇక్కడ అందుకే యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, వెయిట్ చేయండి. అలాగే ఉండండి. కానీ మీ రోల్ ఏంటో మీరు తెలుసుకోండి అంతే. ఆ పర్సన్ రోల్ ఏంటి? ఆ పర్సన్ ఇక్కడ ఎలా ఉండాలి? సో, ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళేం చేయాలి? అది మీరు డిసైడ్ చేయకూడదు. బికాస్ వన్స్ ఆ పర్సన్ డిసైడ్ అయితే వాళ్ళు చేయాల్సిందంతా చేస్తారు. సో, అది మీరు వాళ్ళకి ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ అట్‌లీస్ట్ మీరు అలా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. సో, మోస్ట్‌లీ నేనైతే ఒకటే చెప్తాను. ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి ఉంది కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మీ ఆలోచనలు మీరు కంట్రోల్ చేసుకోండి. ఎవరితోనైనా డిస్కస్ చేయాలి అనిపిస్తే డిస్కస్ చేయండి. సరిపోతుంది. డెఫినిట్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో,
ఫైనల్ గా మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చిందండి. నేను చెప్పినట్టుగా డెసిషన్ తీసుకోవడం ఇన్ ద సెన్స్ ఈ రిలేషన్షిప్ లో ఉండాలా, మూవ్ ఆన్ అవ్వాలా అనే డెసిషన్ కాదు. మీ ఫీలింగ్స్ ఏంటి, ఈ రిలేషన్షిప్ లో మీ ప్లానింగ్ ఏంటి, ఈ రిలేషన్షిప్ కోసం మీరు ఎలా ఉంటే బెటర్. సో ఇలాంటి వాటి మీద మీరు ఫోకస్ చేసి డెసిషన్ తీసుకోవాలండి. అంటే ఇక్కడ ఆ పర్సన్ ఏదో ఆన్సర్ చెప్తే మేమేదో డిసైడ్ అవుతాం, ఆ పర్సన్ ప్రకారం చేంజ్ అవుతాం అనుకుంటే అస్సలు అలా ఏం అనుకోవద్దు. ఎందుకంటే ఆ పర్సన్ విషయంలో ఆన్సర్స్ ఎప్పుడైతే తెలియాలో అప్పుడే మీకు తెలుస్తాయి. కానీ కన్ఫర్మ్‌గా ఆన్సర్ తెలుస్తదండి. అది కూడా నేను చెప్పిన టైమ్ ఫ్రేమ్‌లోనే మీకు క్లారిటీ వస్తది. ఓకే. ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. ఆర్ అట్‌లీస్ట్ ఈ పర్సన్ రెడీగా ఉన్నా లేకపోయినా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతదని మాత్రం మీకు తెలుస్తది. రిలేషన్‌షిప్‌లో మీరు పాసిబిలిటీ ఉంటుంది అని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది ఏ విధంగా అయినా యూనివర్స్ అయితే మీకు సైన్స్ ఇస్తుంది. ఆర్ మేబీ ఆ పర్సనే మీతో కమ్యూనికేట్ కూడా చేయొచ్చు. సో, నేను చెప్తున్నాను కదా! న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న వాళ్ళు 100% న్యూ బిగినింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేయండి. ఖచ్చితంగా ఇక్కడ చేంజెస్ అయితే చూస్తారు. సో, మీ వైపు నుంచి మీరు కూడా ఏంటంటే ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎందుకంటే ఆ పర్సన్ ఆన్సర్ చెప్పినా చెప్పకపోయినా యెస్సే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మీరు. అయితే వాళ్ళ ఆన్సర్ చెప్పకపోవడం మాత్రం కొంచెం మీకు కన్‌ఫ్యూజ్డ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఏమో వాళ్ళు ఆన్సర్ నో కూడా చెప్పొచ్చు కదా! ఆర్ థింగ్స్ ఇక్కడ అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వకపోవచ్చు కదా! సో, మీకు అలాంటి ఒక డౌట్ అయితే ఉంది. బట్ నేనైతే ఒకటి క్లియర్‌గా చెప్తాను. ఆ పర్సన్‌కి అందుకే మీరు టైమ్ ఇవ్వాలి. ఆ పర్సన్‌ని మీరు ఫోర్స్ చేయకూడదు. మీ వైపు నుంచి నేను చెప్పినట్టుగా ఇక్కడ పాసిబిలిటీ ఉంది కాబట్టి ఏం చెయ్యాలి? మీ ప్లాన్స్ ఏంటి? అనే దాని మీద మీరు ఫోకస్ చేసి, దాని ప్రకారం మీరేమైనా చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ ఆ పర్సన్‌ని మీరు అంటే ఫోర్స్ చేసి వాళ్ళేదో ఆన్సర్ చెప్పాలి అని మాత్రం ఏది చేయొద్దు. అలా ఇక్కడ అవసరం లేదండి బేసిక్‌గా. ఎందుకంటే యూనివర్స్ చూసుకుంటదది. ఇద్దరి మధ్యలో డెస్టినీ ఉంది అన్నప్పుడు ఎలా అయినా సిట్యుయేషన్స్ వర్కౌట్ అవుతాయి కాబట్టి, బేసిక్‌గా మీరు చేయగలిగింది ఇంకేం లేదు. మీ వైపు నుంచి మీరేం చేస్తారు? ఎలా ఆలోచిస్తారు? అనేది మ్యాటర్. ఏది ఏమైనా మీ కార్డ్స్ చూసిన ప్రకారం ఓవరాల్‌గా అయితే ఒకటి చెప్తాను. మీ ఆలోచనలు మీ కంట్రోల్‌లో ఉన్నంత వరకు, మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేస్తున్నంత వరకు ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, వేర్ చేయాలి క్రిస్టల్స్ ఏవైనా అనుకుంటే మాత్రం మీ సిట్యుయేషన్‌కి ఎమెథిస్ట్ అయితే కరెక్ట్‌గా ఉంటుంది. ఓవర్ థింకింగ్ లేకుండా. మల్టీ ఫ్లోరైట్ కూడా బాగానే ఉంటుందండి. 7 చక్ర కూడా మంచిదే. ఈ 3 క్రిస్టల్స్‌లో కూడా ఏదైనా మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నట్టయితే మీ సిట్యుయేషన్‌కి సరిపోతుంది. టైమ్ బీయింగ్ స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా చెయ్యండి. ఎందుకంటే మీ థాట్స్ అనేవి మీ కంట్రోల్‌లో ఉండాలి అంటే ఏదో ఒక స్పిరిచ్యువల్ ప్రాక్టీస్ అయితే చెయ్యాలండి. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎన్‌ఓ, పీ, క్యూఆర్, ఎస్‌టీ, యూవీ, డబ్ల్యూఎక్స్‌వైజెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారు. సో, చూద్దామండి అసలు. మీ వ్యక్తికి మీకు మధ్య ప్రస్తుతం డెస్టినీ ఏంటి? సో, మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీది మీ పర్సన్‌ది కార్మిక్ రిలేషన్‌షిప్ అండి. సో, కర్మ ఫలితంగా ఏర్పడిన బంధం కదా అని చెప్పి మధ్యలోనే తెగిపోతది అని అనుకోవద్దు. అందరివి కూడా ఆ విధంగా ఉండవండి. కొంతమందివి మాత్రం అంటే వన్స్ అది మనకి కార్మిక్ రిలేషన్‌షిప్ అని తెలిస్తే ఎక్కడో ఒక దగ్గర కర్మ అనేది క్లియర్ అవుతుంది కాబట్టి, ఆ కార్మిక్ చైన్స్ అయితే బ్రేక్ అవుతాయి. సో, అలాంటి కేసెస్‌లోని కొంతమందికి సెపరేషన్ కన్ఫర్మ్‌గా జరుగుతది. కొంతమందికి మాత్రం అది ఎండ్ అయిపోతది కాబట్టి, థింగ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయండి. అంటే వాళ్ళ రిలేషన్‌షిప్ అనేది మళ్ళీ కూడా బ్లూమ్ అవ్వచ్చు. సో, బేసిక్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, అట్‌లీస్ట్ నేను చెప్పేది అందరికి రెజోనేట్ అవ్వకపోవచ్చు. కొంతమందికైనా రెజోనేట్ అవుతది కదా! అలా చూసుకున్నట్టయితే ఈ పర్సన్‌కి మీకు మధ్యలో చాలా స్ట్రాంగ్ కర్మ ఉందండి. అంటే పాస్ట్ లైఫ్ కర్మ అవ్వచ్చు. సో, ఏది ఏమైనా ఇదైతే కార్మిక్ రిలేషన్‌షిప్ అవ్వడం వల్ల నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా సఫర్ అవ్వడం కానీ, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ట్రబుల్ చేయడం కానీ జరిగుంటాయి. అంటే మీ జెండర్ ఏదైనా అవ్వచ్చు. ఆ పర్సన్ జెండర్ కూడా ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ నేను జెండర్ అయితే అస్సలు స్పెసిఫై చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే రీడింగ్ అనేది జనరల్ రీడింగ్ కాబట్టి సిట్యుయేషన్స్ అనేవి ఎవరికైనా ఒకలాగే ఉంటాయి మోస్ట్‌లీ. సో, ఇలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చారు కాబట్టి, ఇప్పుడు డెస్టినీ ప్రకారం మీరు మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడం కానీ, మీకు మీరుగా ఇండివిడ్యుయల్‌గా కొంత గ్రో అవ్వడం కానీ, సో, మీ లైఫ్ వాల్యూ వర్త్ ఏంటో తెలుసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాయండి. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఈ కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది. సో, అలా ఎండ్ అయినప్పుడు కొంతమందికి రిలేషన్‌షిప్‌లోని గుడ్ చేంజెస్ వస్తాయి. కొంతమందికి మాత్రం రిలేషన్‌షిప్ ఎండ్ అవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంది. బట్ మెజారిటీకి ఏంటంటే
కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అయిన తర్వాత థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. ఎందుకంటే మీ వాల్యూ, మీ వర్త్ ఏంటో మీరు తెలుసుకుంటారు కాబట్టి, మీకు మీరు ఎలా ఉండాలి, మీ లైఫ్‌ని ఎలా చేంజ్ చేసుకోవాలి అండ్ మిమ్మల్ని ఎవరు ఎలా ట్రీట్ చేయాలి, మీరసలు ఎలాంటి లవ్‌ని డిజర్వ్ చేస్తారు అనేది మీకొక క్లారిటీ రావడం వల్ల మీరు క్లియర్‌గా ఆ స్టాండర్డ్‌ని సెట్ చేస్తారు. ఇక్కడ మీరు మెయిన్ అవుతారండి. సో, అందుకే ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చారు. సో, డెస్టినీ ప్రకారం అందుకే మీరు సఫర్ అవుతున్నట్టయితే ఇంకొంతకాలం సఫర్ అవ్వచ్చు. ఇంకొంతకాలం స్ట్రగుల్ ఉండొచ్చు. బట్ ఎవరైతే వాళ్ళ వాల్యూ ఆల్రెడీ తెలుసుకొని, వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చేంజ్ అయ్యి, సో, వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకుంటున్నారు అనే ఫీలింగ్‌లో ఉంటారో, మీలాంటి వాళ్ళకి ఈ కార్మిక్ సైకిల్ అనేది చాలా తొందరలోనే ఎండ్ అవుతుంది. కార్మిక్ సైకిల్ ఎండ్ అవుతుంది కాబట్టి కొంతమందికి 100% రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. అంటే రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ చూస్తారు. పర్సన్ ముందు ఎంత టాక్సిక్‌గా ఉన్నారో ఇప్పుడు అంత ఆపోజిట్‌లో మీకు కనిపిస్తూ ఉంటారండి. అసలు ఈ చేంజ్ అనేది రియలా? కాదా? అనేది కూడా మీకు డౌట్ ఒస్తది. బట్ డెస్టినీ ప్రకారం ఇది కార్మిక్ రిలేషన్‌షిప్ అయినప్పటికీ కూడా మీకోసమే ఇలాంటిది ఒకటి ఫార్మ్ అయింది కాబట్టి, మీ లైఫ్ పర్పస్‌కి మీరు రీచ్ అవ్వాలి. మీ లైఫ్ వాల్యూ, వర్త్ తెలుసుకోవాలి. మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవాలి అని చెప్పి ఇలాంటి ఒక రిలేషన్‌షిప్ మీ లైఫ్‌లో ఉంది కాబట్టి, సో, మీరు వన్స్ ఆ విధంగా చేంజ్ అయిన తర్వాత ఒక హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తూ పాజిటివ్‌గా ఉన్నప్పుడు డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ ఏంటంటే మీరు అనుకున్న విధంగా చేంజ్ అవుతది. సో, అలాంటప్పుడు మీరు ఇక్కడ ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదేంటంటే ఇది డెస్టినీ కాల్ కాబట్టి థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి. సో, మీరు చేంజ్ అయ్యారు. మీ లైఫ్‌లో కూడా మీరు డిఫరెంట్‌గా ఉన్నారు. సో, అన్ని రకాలుగా మీ మంచికే జరిగింది అనే ఫీలింగ్ అయితే మీకొస్తది. సో, ఏది ఏమైనా నేనైతే ఒకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్ మిమ్మల్ని ట్రబుల్ చేస్తున్నా, పాస్ట్‌లో చేసినా, వచ్చే రోజుల్లో కూడా కొంత చెయ్యొచ్చు. ఇఫ్ మీరు ఇంకా చేంజ్ అవ్వకపోతే, ఇఫ్ మీరు చేంజ్ అయ్యి, మీకోసమే మీరు చూసుకొని, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకుంటున్నట్టయితే, ఆల్‌మోస్ట్ ఇది ఎండ్ అవుతుంది. ఎండ్ అయిన తర్వాత మాత్రం డెఫినిట్‌గా మీరైతే కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగానే ఉంటారు. కొంతమందికి ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. కొంతమందికి వర్కౌట్ అవ్వకపోవచ్చు. వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి ఉంటది. నేనిక్కడ 100% అది మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే ఓవరాల్‌గా డెస్టినీ ఈ పర్సన్‌కి మీకు మధ్యలో ఎలా ఉంది అనే దానికంటే గూడా, ఇలాంటి ఒక డెస్టినీ క్రియేట్ అయింది మాత్రం మీకోసమే అనేది ఫ్యాక్ట్ అండి. మీరు చేంజ్ అవ్వడానికి, మీ లైఫ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మీరేంటో మీకు తెలియడానికి క్రియేట్ అయింది అనేది మాత్రం ఫ్యాక్ట్. సో, దానివల్ల మీరు అలా చేంజ్ అయితే ఈ రిలేషన్‌షిప్ ఎలా అయినా ఉండొచ్చు. అందుకే ఇప్పుడు మనం మిగతా కార్డ్స్ కూడా తీసామనుకోండి, ఒకసారి ఈ రిలేషన్‌షిప్ ఫేట్ ఏంటి, అసలు నెక్స్ట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది కూడా తెలిసిపోతుంది. చాలా స్ట్రాంగ్ కర్మ వల్ల ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వచ్చారండి. అదైతే గ్యారంటీ. సో, నాకిక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఈ రిలేషన్‌షిప్‌లోని మీకు ఈ పర్సన్ 100% కరెక్ట్ అనిపించారు కాబట్టి మీరు ఛాన్స్ తీసుకున్నారు. లిటరల్‌గా ఈ పర్సన్ విషయంలో మీరు చాలా హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. మీ లైఫ్‌లో మీరు ఎవ్వరి మీద ఇంత హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేదు. బట్ ఈ పర్సన్ మీద మాత్రం చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. లిటరల్‌గా ఫ్యాంటసీస్‌లో ఉన్నారు అని చెప్పొచ్చండి మీరైతే. మరి ఎందుకు అంతలాగా ఈ పర్సన్‌కి అటాచ్ అయ్యారు? ఎందుకు ఈ పర్సన్ మీద ఇంత లవ్ పెట్టుకున్నారు అనేదైతే నాకు తెలీదు. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే కర్మ ఫలితం వల్ల ఈ బంధం ఏర్పడింది కాబట్టి, సో, జనరల్‌గా మరి అలా కనెక్ట్ అయ్యి ఉంటారు. అలా కనెక్ట్ అయితేనే కదా పెయిన్ అనేది తెలుస్తది. సో, యాక్చువల్‌గా మీరు అన్నీ ఆలోచించి ప్రతిదీ చూసుకొనే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినప్పటికీ, ఎక్స్‌పెక్టేషన్స్ హైగా పెట్టుకున్నప్పటికీ, ఈ రిలేషన్‌షిప్ స్టార్టింగ్‌లో వర్కౌట్ అయినట్టే అయ్యింది. ఎక్కడో కానీ మీకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. మీరు ఇదే కోరుకున్నారు. లైఫ్‌లోని ఫైనల్‌గా మీరు హ్యాపీగా ఉన్నారు అనే ఫీల్ అవుతున్న టైంలోని మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఇప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి చాలా కేయోటిక్‌గా ఉన్నాయి. అంటే ఎలా చెప్పాలంటే అసలు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది అని మీరైతే అనుకోవట్లేదు. వర్కౌట్ అవ్వదనే అనుకుంటున్నారు. రీడింగ్ ప్రకారం నేనైతే కొంతమందికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాను కానీ క్లియర్‌గా మీకైతే మాత్రం ఇది వర్కౌట్ అవుతదని ఎక్కడా అనిపించట్లేదు. ఎందుకంటే, ఈ పర్సన్‌తో ఉన్న సిట్యుయేషన్స్ రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతున్నాయి. ఆ పర్సన్ ఆలోచనలనేవి అసలు మీరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. సో, వాళ్ళేదని అనుకుంటారు మీరు. అది ఇక్కడ ప్రాబ్లమ్. బట్ ఎక్కడో మీకు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని మనసులో ఉంది. అవ్వదు అని ఫీల్ అవుతున్నారు.
ఖచ్చితంగా థింగ్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంతే లైఫ్ అనుకుంటున్నారు. బట్ నార్మల్‌గా మీకేంటంటే వర్కౌట్ అవ్వాలి అనే కోరిక ఉంది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోతది. ఆ ఎండింగ్ కూడా చాలా బ్యాడ్‌గా ఉంటది. బిగినింగ్స్‌కి అసలు పాసిబిలిటీయే లేదు. ఇలా మీరు ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు సిట్యుయేషన్స్‌ని కూడా అలాగే చూస్తున్నారు. ఎందుకంటే ఏది కూడా మీ ఫేవర్‌లో జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే కార్మిక్ కాబట్టి జరగట్లేదు. ఇప్పుడు కొన్ని సార్లు కర్మ అనేది క్లియర్ చేసుకోవాలి. సో, ఆ కర్మ వల్ల ఏదో నేర్చుకోవాలి. లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. ఆర్ మనం గ్రో అవ్వాలి. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అన్నప్పుడు కొన్ని ఫేస్ చేయాల్సి ఉంటది. కొంత సఫర్ అవ్వాల్సి ఉంటుంది. యూనివర్స్ ప్యాటర్న్స్ ఎప్పుడు కూడా సింపుల్‌గా ఉండవండి. యూనివర్స్ ఎప్పుడు మనల్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంటది. సో, మీ లైఫ్‌లో కూడా ఇలానే ఉంది. సో, నాకు తెలిసి కొంతకాలం ఇలాగే ఉంటది. అందులో అయితే నో డౌట్. లిటరల్‌గా మీరేంటంటే, ఇంక నా వల్ల కాదు. ఇది నేను గివ్ అప్ చేసేయడమే మంచిది. సో, ఇది అంతా కూడా నేను డిజర్వ్ చేయను అని మీరు ఫీల్ అయ్యి గివ్ అప్ చేసేసిన యూనివర్స్ ఏంటంటే, మళ్ళీ మిమ్మల్ని పుష్ చేస్తది. ఫైట్ చేయండి. మళ్ళీ స్టాండ్ తీసుకోండి అని. సో, ఆల్రెడీ మీరు చేంజ్ అవుతున్నట్టయితే మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఆల్రెడీ చాలా ఫేస్ చేశారు కాబట్టి చాలా చేంజ్ అయిపోయారు. లిటరల్‌గా మీరేంటంటే ఫైనల్ జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అంటే యూనివర్స్ అసలు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తది ఈ సిట్యుయేషన్‌కి అని కానీ మీరు వెయిట్ చేస్తున్నట్టయితే నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! మీరు స్ట్రాంగ్‌గా చేంజ్ అయ్యారు. మీరు బెటర్ అయ్యారు అంటే మాత్రం డెఫినిట్‌గా థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయండి. అంటే ఇక్కడ ఇప్పుడు కూడా మీ కార్డ్స్ చూస్తుంటే 100% అందరికి రీయూనియన్ జరుగుతది అని నేను చెప్పను. ఎందుకంటే మీ రీడింగ్‌లో కొంతమందికే ఆ పాసిబిలిటీ కనిపిస్తుంది. కొంతమందికి వాళ్ళ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. బట్ ఈ పర్సన్‌తో జరగదు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ ఆ పర్సన్‌ది కాదు. మీది. కార్డ్స్ అంతా కూడా మీకోసమే చెప్తున్నాయండి. ఆ పర్సన్ కోసం ఏం చెప్పట్లేదసలు. దాని అర్థం ఏంటంటే, వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడానికైనా, వాళ్ళు మీ లైఫ్‌లో ఒక రోల్ ప్లే చేయడానికైనా రీజన్ కర్మ. బట్ ఈ కర్మ అనేది క్లియర్ అయిన రోజు కొంతమందికి వీళ్ళతో రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతది. కొంతమందికి వీళ్ళతో రిలేషన్‌షిప్ ఎండ్ అవుతది. అండ్ వాళ్ళ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి వేరేగా జరుగుతాయి. సో, అలాంటి పాసిబిలిటీ కనిపిస్తుంది. అల్టిమేట్‌గా మీరు స్ట్రాంగ్ అవ్వడానికి ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చారు. సో, నేనందుకే మీకొకటే చెప్తాను. అదేంటంటే, ఈ పర్సన్ రిలేటెడ్‌గా, ఈ రిలేషన్‌షిప్ రిలేటెడ్‌గా ఏం జరిగినా సరే, అది మీకోసమే జరుగుతుంది. మీ మంచికే జరుగుతుంది అనేది మాత్రం నిజం అండి. సో, అలా జరగాలి. అలా జరిగితేనే మీ కర్మాని మీరు క్లియర్ చేసుకున్నట్టుగా, మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా గ్రో అయినట్టుగా. సో, దీన్ని ఎవరు నెగెటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ నేను రీడింగ్ చేయడమే ఒక షార్ట్ స్పాన్ బేస్డ్‌గా చేశాను. ఏదో లాంగ్ ప్రిడిక్షన్ లాగా చేయలేదు. సో, దానివల్ల ఈ రీసెంట్ టైమ్స్‌లో మాత్రం మీరు చేంజ్ అవ్వడం అండ్ మీరు ఏదో నేర్చుకోవడం, డెస్టినీ అనేది ఫర్దర్‌గా అన్‌ఫోల్డ్ అవుతుంది. అంటే కంప్లీట్‌గా ఎండ్ అయిపోతది రిలేషన్‌షిప్ అని ఎవరు అనుకోవద్దు. అలానే వెంటనే న్యూ బిగినింగ్స్ ఆర్ న్యూ పాసిబిలిటీస్ ఉంటాయని కూడా ఎవరు అనుకోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యాక్చువల్‌గా మీరు చేంజ్ అయితే డెఫినిట్‌గా తొందరలోనే ఈ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరి మధ్యలో డెస్టినీ అనేది రియల్‌గా ఏంటి అనేది అన్‌ఫోల్డ్ అవ్వచ్చు. బికాజ్ ఇప్పటికైతే కార్మిక్ చైన్స్ అనేవి మీరు బ్రేక్ చేయాల్సిన అవసరం కానీ, ఇంకొంత కర్మని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి కానీ కనిపిస్తుంది. కొంతమందికి ఆల్మోస్ట్ ఇది ఎండ్‌కొస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేంజ్ అవ్వడం కానీ, వాళ్ళు ఆల్రెడీ నేర్చుకోవాల్సిన లెసన్స్ కానీ నేర్చుకున్నారు కాబట్టి, కొంతమందికేంటంటే ఇది ఇంకొంతకాలం కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో, ఇది మనకి ఎనర్జీ రీడింగ్ అవ్వడం వల్ల మేబీ మనం ఇంకొకసారి ఇలాంటి రీడింగ్ చేసినప్పుడు మనకి ఇంకా క్లియర్‌గా కూడా తెలియొచ్చు. లైక్ ఇప్పుడు నియర్‌లో కాదు కానీ, కొంత టైం పాస్ అయిన తర్వాత చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే, సో, ఒరిజినల్‌గా ఏంటి అనేది తెలుస్తది. అయితే నేనిక్కడ ఇప్పటికి మాత్రం క్లియర్‌గా ఒకటే చెప్తానండి. అదేంటంటే, కొంతమందికి వాళ్ళు నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకోవడం కోసం కొన్ని ఇప్పుడు వాళ్ళు ఫేస్ చేస్తారు. కొంతమంది వాళ్ళు నేర్చుకోవాల్సిన లెసన్స్ కానీ, వాళ్ళిక్కడ క్లియర్ చేసుకోవాల్సిన కర్మ కానీ ఉంటుంది కదా! సో, ఆ ప్రకారం ఇప్పుడు వాళ్ళు కొన్ని రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. సో, అవి కొంత కేయోటిక్ గానే ఉంటాయి. సో, అవన్నీ నేర్చుకొని వాళ్ళు స్ట్రాంగ్ అవ్వడానికి టైం పడితే మాత్రం, ఆ తర్వాత ఇంక సిట్యుయేషన్స్ ఎలా అన్‌ఫోల్డ్ అవుతాయనేది మరికొంచెం క్లారిటీ వస్తది. సో, ఇప్పట్లోనే కొంతమందయితే అసలు రీయూనియన్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. కొంతమంది మాత్రం ఆల్రెడీ స్ట్రాంగ్‌గా ఈ లెసన్స్ నేర్చుకొని ఉన్నారు కాబట్టి, సో, ఈ సైకిల్ అనేది ఇంకా కంప్లీషన్‌కి వచ్చిన తర్వాత రీయూనియన్‌కి పాసిబిలిటీ ఉండొచ్చు. అంటే ఏదైనా జరగొచ్చు. సో, మీరు 100% ఇదే అని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు.
అంటే ఇక్కడ సెపరేషన్, రీయూనియన్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ మీరు రీయూనియన్ కావాలి అనుకోని, మీరు కాన్ఫిడెంట్‌గా ఏదైనా చేయగలరు అనుకోని, మీరు చేస్తే లైక్ ఇన్ని లెసన్స్ నేర్చుకున్న తర్వాత, మీరు ఓకే అనుకుంటే రీయూనియన్‌కి పాసిబిలిటీ ఉంటదండి. లైక్ ఎందుకంటే నేను చెప్పాను కదా! కొంతమందికి ఈ కార్మిక్ సైకిల్ కంప్లీట్ అవ్వడం వల్ల రిలేషన్‌షిప్ వర్కౌట్ ఆర్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే అది మీరే డిసైడ్ చేయాలి. ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు లెసన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, ఆ లెసన్స్ నేర్చుకున్న తర్వాత వాళ్ళెలా చేంజ్ అవుతారు, వాళ్ళు ఎలా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళకి రీయూనియనా, సెపరేషనా ఉంటుంది. ఈవెన్ సెపరేషన్ కోరుకున్న వాళ్ళు కూడా మాకదే కావాలి, మేము దానికోసమే స్టాండ్ తీసుకుంటాం అంటే అదే జరుగుతది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ప్రతిది కూడా మీ చేతుల్లోనే ఉంటదని యూనివర్స్ చెప్తుందండి. సో, అందుకే నేనేంటంటే ఇక్కడ కన్ఫర్మ్‌గా మీకు ఇదే జరుగుతది అని చెప్పట్లేదు. ఎందుకు అంటే మొత్తం డెస్టినీయే కాదండి. కొంతే డెస్టినీ. ఆ కొంత డెస్టినీ ఎలా అంటే, ఈ కర్మ అనేది క్లియర్ చేయడం, మీరేదో నేర్చుకోవడం వరకు, తర్వాత మీరు డెసిషన్ తీసుకున్న దాని ప్రకారం కూడా ఫర్దర్‌గా మీరొక డెస్టినీని కూడా క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ కనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సరే మీరేం డిసైడ్ అవుతారు అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటది కాబట్టి, మరి మీరు ఏం చేస్తారు అనేది ఫర్దర్‌గా మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బికాజ్ మీరు రీడింగ్ చూస్తున్నప్పుడు నాకెలా అనిపించింది అంటే, ఔట్‌కమ్ అయితే చాలా అన్‌సర్టెయిన్‌గా ఉంది. మేబీ యూనివర్స్ ఏంటంటే మీకే ఒక ఛాన్స్ ఇస్తున్నట్టుగా అనిపించింది లిటరల్‌గా. సో, మరి మీరు ఎలాంటి ఛాన్స్ తీసుకుంటారు అనేది మీ చేతుల్లోనే ఉంటది. అయితే ఒకటి మీరు అన్‌లెస్ ఆర్ అంటిల్ ఈ కార్మిక్ సైకిల్‌ని కంప్లీట్ చేయకుండా ఆర్ పర్టిక్యులర్‌గా ఈ ప్యాటర్న్‌ని ఎండ్ చేయకుండా మాత్రం ఏది చేయలేరండి. మీ చేతుల్లో ఏది ఉండదు. అది ఎండ్ అయిన తర్వాతే యూనివర్స్ మీకు ఛాన్స్ ఇస్తుంది. అక్కడి వరకైతే నేను చెప్పగలను. సో, కొంతమందికి ఎండ్ అవుతుంది కాబట్టి క్లియర్‌గా మీకే ఛాన్స్ ఇస్తుంది. మీరే డెసిషన్ తీసుకోవచ్చు. కొంతమందికి మాత్రం కంటిన్యూ అవుతుంది. మేబీ వాళ్ళు కొన్ని నేర్చుకున్న తర్వాత వాళ్ళకొక ఛాన్స్ వస్తుంది. అప్పుడు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అనే దాన్ని బట్టి ఫర్దర్‌గా డెస్టినీ అనేది అన్‌ఫోల్డ్ అవ్వచ్చు. సో, అసలు ఫైనల్‌గా యూనివర్స్ ఇచ్చే అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. సో, కమ్ టు ద ఎడ్జ్. నేను చెప్పాను కదండీ! కొంతమందికి ఆల్‌మోస్ట్ ఈ రిలేషన్‌షిప్‌లో చాలా ఫేస్ చేశారు కాబట్టి, ఇంకా ఎడ్జ్‌కొచ్చేసారు. అయిపోయింది. సైకిల్ అయితే కంప్లీషన్‌కి వచ్చేసింది కాబట్టి, నెక్స్ట్ మీరు తీసుకునే డెసిషన్స్ బట్టి డెస్టినీ అన్‌ఫోల్డ్ అవుతది. కొంతమందికి థింగ్స్ వర్కౌట్ అవుతాయి. కొంతమందికి వర్కౌట్ అవ్వవు. అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ బట్టి, మీరు ఇక్కడ నేర్చుకున్న లెసన్స్ కానీ, మీరిక్కడ ఆల్రెడీ గ్రో అయ్యారు కాబట్టి, ఆ ప్రకారం మీ లైఫ్‌కి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. కాన్ఫిడెంట్‌గా కొన్ని మీ చేతుల్లోనే ఉన్నాయనుకోని మీరేంటంటే ఇక్కడ డెసిషన్ తీసుకున్న దాని ప్రకారం ఏదైనా జరగడానికి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు? అనేది మాత్రం మీరింక ఫైనల్‌గా డిసైడ్ చేసుకోవాలండి. డిసైడ్ చేసుకొని దానికి మీరు స్టాండ్ తీసుకోవాలి. సో, నేను చెప్తున్నాను కదా! కొంతమంది ఇంకా వాళ్ళ లైఫ్‌లో కొన్ని లెసన్స్ నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టుగా అనిపిస్తే అంటే ఇంకా కొంతమందికి ఇప్పుడే బిగిన్ అయ్యి ఉంటది కాబట్టి, సో, ఈ టైంలోని మీరేంటంటే ఎలా ఉండాలి? సిట్యుయేషన్స్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోవాలండి. బికాజ్ మీ ఎండ్ నుంచి మీకుండాల్సిన క్లారిటీ అయితే మీకుంటే తప్ప ఏది కూడా మీరు చేంజ్ చేయలేరంట. సో, కార్డ్స్ ప్రకారం నేను చెప్పాల్సింది మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. మీరు మీ లైఫ్ కోసం స్టాండ్ తీసుకోవాలండి. మీకేం కావాలి అనేది మీరే డిసైడ్ చేసుకొని యూనివర్స్‌కి మీరే కన్ఫర్మేషన్ ఇవ్వాలి. యూనివర్స్‌కి ఎలా కన్ఫర్మేషన్ ఇస్తారంటే వన్స్ మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రకారమే మీరు ఏ ప్రయత్నాలైనా చేస్తుంటారు కదా! సో, ఆటోమేటిక్‌గా యూనివర్స్‌కి అర్థమైపోతుంది మీకేం కావాలి అనేది. అందుకే నేను మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. అదేంటంటే పర్టిక్యులర్‌గా మీరైతే మాత్రం వచ్చే రోజుల్లో ఈ రిలేషన్‌షిప్‌కి సంబంధించి పాజిటివ్ ఏంటి? నెగెటివ్ ఏంటి? మీ రోల్ ఏంటి? మీకేం కావాలి? సో, కావాలి అనుకుంది దొరుకుతుందా లేదా? అన్నీ చూసుకొని ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో, డిసైడ్ అయిన తర్వాత అదే డిక్లేర్ చేయాలి. ఇంక యూనివర్స్‌కి ఇది మీ ఇంటెన్షన్ అని అర్థమైతే అప్పుడు ఆ ప్రకారం కొన్ని చేంజెస్ మీరు చూస్తారు. సో, ఈవెన్ మీరు ఆల్రెడీ కేయోటిక్ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు. ఇది ఇప్పట్లో ఎండ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు అంటే, డెఫినిట్‌గా మీరు మీ డెసిషన్స్ తీసుకొని అంటే సిట్యుయేషన్ ప్రకారం. సో, మీరేంటంటే స్లోగా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. మీరు చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండాలి. ఆ ప్రకారం నెక్స్ట్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. సో, నాకు తెలిసి కొంత డెస్టినీ ప్లాన్ అయితే కొంత మీరు డెసిషన్స్ కూడా తీసుకోవచ్చు. మీ డెస్టినీని మీరు చేంజ్ చేసుకోవడానికి ఒక పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. అది
మీరు కంప్లీట్గా చేంజ్ అయ్యారు, మీరు కొన్ని నేర్చుకున్నారు అన్న తర్వాతే అలాంటి ఒక ఆప్షన్ మాత్రం ఉంటుంది మీకు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.